హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన తెలుగు సార్తో కొంచెం చిట్ చాట్ చేద్దామని అనుకుంటున్నాను. అందరు అడుగుతున్నారు తెలుగు సార్తో మీ బాండింగ్ చాలా బాగుంటుందని చెప్పేసి. సో తెలుగు సార్ పేరు తేజావత్ సుధాకర్ నాయక్. సో మా తెలుగు సార్ వచ్చేసి వరంగల్ నెక్కొండ మండల్, ఊరి పేరేంది, టీకే తండా నుంచి వచ్చినాడు. సో నేను కూడా ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళినాం, అందరం టీచర్ అందరం కలిసి మంచి ఆతిథ్యం ఇచ్చింది అక్కడ. సో మా తెలుగు సార్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని చెప్పేసి ముందుకు వచ్చినాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్, నీకు తెలుగు ఎందుకు చెప్పాలనిపించింది? అంటే యాక్చువల్లీ అంటే ఫ్రాంక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నాకు తెలుగు ఎక్కడ టచింగ్ లేదు సార్. నేను 2014-15 బ్యాచ్ లాస్ట్ మన తెలంగాణ గవర్నమెంట్లో బిఎడ్ నేను డబుల్ పీజీ చేసిన తర్వాత ఖాళీగా ఉండేది. అప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, తెలంగాణ అప్పుడు వచ్చింది, నోటిఫికేషన్ సరిగా లేకుండా ఉన్నది. ఆ టైంలో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి బిఎడ్ అప్లై చేయడంతోనే సీట్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో. 1 year కోర్స్ ఉండే. మా తర్వాత 15-16 బ్యాచ్ 2 years చేసిర్రు. అయితే ఇక మనం అట్లా మామూలుగా వస్తుంటే పలానా స్కూల్లో ఉంది అని చెప్పేసి మా అల్లుడు ఇట్లా వేకెన్సీ ఉంది మామ వస్తావని అంటే వచ్చిన. అప్పటికి ఇక్కడ ఆల్రెడీ సార్ వాళ్ళు ఉండే తెలుగుకి. నాది యాక్చువల్ చెప్పాలంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం సోషల్ కదా, సోషలే. అయితే ఈయన తెలుగు అంటే అప్పుడు మాకు అక్కడ ఏమైందంటే తెలుగు టీచర్ పోస్ట్ కారణం కాబట్టి తెలుగు చెప్పడం స్టార్ట్ చేసిండు. కానీ మీ అందరికి కూడా ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే సుధాకర్ నాయక్ మెయిన్ వరంగల్ చదువుకోండి ఎక్కువ, అంతే కదా, కాకతీయ యూనివర్సిటీ, అదే డిగ్రీ వరకు అక్కడ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మస్తు పాల్గొన్నాడు, గుండు చేసుకున్నాడు, ఉద్యమం కోసం గుండు చేసుకున్నాడు. శివయాత్ర ఎవరు చేసినప్పుడు మన రోషయ్య ముఖ్యమంత్రి రోషయ్య ఉన్నప్పుడు కదా, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ముఖ్యమంత్రికి తలనీలాలు అంటే గుండు చేయించడం అంటే నువ్వే కదా. గుండు చేయించుకున్నామంట, ముఖ్యమంత్రి చచ్చిపోయిందని చెప్పేసి గుండు చేయించుకున్నాడు. సో మొత్తం మీద అయితే మా ప్రయాణం వచ్చేసి 2016 2016లో మన స్కూల్లో జాయిన్ అయినాడు. నాది బిఎడ్ కంప్లీట్ అవ్వడంతోనే స్కూల్ వచ్చి జాయిన్ అయినాడు. జాయిన్ అయినప్పటి నుంచి ఇక నాకు బిడ్డ లెక్క, తమ్ముడు లెక్క మారిపోయిండు. సంతోషం ఉన్నా దుఃఖం ఉన్నా నేను చూసుకుంటా. ఈయన పెళ్ళి కూడా నేనే చేసిన, లవ్ మ్యారేజ్. ఇప్పుడు ఇద్దరు మంచిగా ఒక పాప ఒక బాబు, ఒక స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాడు. సో మొత్తం మీద మేము చాలా క్లోజ్ ఉంటాం. అట్ ద సేమ్ టైము చాలా కామెడీ చేస్తాడు ఈయన. ఆ కామెడీ అని కూడా తెలుసుని చెప్తాను, ఎందుకంటే సుధాకర్ సారు తెలుగు టీచర్ కంటే కూడా పిల్లలతో చాలా చలివి ఉండడము, కామెడీ చేయడము, వాళ్ళతో ఎంజాయ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు చాలా. మాతోనైతే ఇంకా టీచర్స్ కలిసినప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో మొత్తం మీద మా ప్రయాణం వచ్చేసి దాదాపుగా 8 years కంప్లీట్ అయింది. 8 సంవత్సరాల నుంచి నాతోనే ఉంటుండు, నా దగ్గరనే అంటే మన పాఠశాలలోనే పనిచేస్తున్నాడు. ఇప్పుడు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అయినాడు. ఇప్పుడు అంటే 8 years అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అయిపోయినాడు. సో నీకు ఎట్లా అనిపిస్తుంది అక్కడ అప్పుడప్పుడు? వెరీ చాలా ఆనందం సార్. ఎందుకంటే చాలామంది ఇక మా ఇంట్లో కాదు, మా విలేజ్లో 100% డిగ్రీ హోల్డర్స్ ఉంటే అందులో 80% సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హై అఫీషియల్ సెంట్రల్ ఎంప్లాయీస్ అండ్ స్టేట్ ఎంప్లాయీస్. ఐఏఎస్ నుంచి మొదలు పెడితే ఐపీఎస్ వరకు ఉన్నారు. ఐపీఎస్ క్యాడరు, ఐఏఎస్ క్యాడరు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ మా పెద్దనాన్న కొడుకు రామ్ సింగ్. ఇది ఇంకోటి ఏంటంటే ఇలా ఊర్లో మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ జాబర్స్. వీళ్ళ ఊరికి వెళ్ళినా ఒకసారి ప్రతి గడపకి గవర్నమెంట్ జాబ్ ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే అందరు చదువుకుంటారు మంచిగా. ఇప్పుడు మా ఇంట్లోనే మా తాత వాళ్ళు అంటే మా తాతకి 6 కొడుకులు సార్. 6 కొడుకులలో ఇక నాకు ఒక్కరికే జాబ్ లేదు, నేను ఒక్కనే. మిగతా వాళ్ళందరూ కూడా డాక్టర్స్. ఇప్పుడు గాంధీలో 2, ఒక బావ ఒక అన్న, 2 MDs. తమ్ముడు మన సోమేశ్వర హాస్పిటల్ అని చెప్పేసి హన్మకొండ బస్ స్టాండ్ ఎదురుగా విజయ థియేటర్ పక్కన హాస్పిటల్. చెల్లె వాళ్ళు అందరూ చాలా మందికి దాదాపు 9 మంది మా ఓన్ ఫ్యామిలీలోనే డాక్టర్స్. సో అదే అందుకోసమే పిల్లలకు కూడా బాగా చెప్తా ఉంటుంటాడు. సో మొత్తం మీద తెలుగు సార్
నాకైతే చాలా క్లోజు. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎంతో మందితో కలిసి పనిచేసిన. నేను దాదాపుగా ఒక 14 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసినప్పుడు ఎంతోమంది టీచర్లతో, ఎంతోమంది సార్లతో పనిచేసిన. తర్వాత నేను పాఠశాల ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా ఎంతోమంది నా దగ్గర కూడా పనిచేసారు. కానీ అందరిట్లలో నా దగ్గర పనిచేసిన వాళ్ళల్లో నాకు ఎవరైనా క్లోజు లేకపోతే నాతో మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటారంటే అది సుధాకర్ ఒక్కడే. సో అందరి వ్యూవర్స్కి కూడా మేము స్కూల్లో పిల్లలతోని చాలా స్ట్రిక్ట్గా ఉంటాం ఎడ్యుకేషన్ పరంగా. ఎడ్యుకేషన్ పక్కన పెట్టేస్తే మిగతా ఏ యాక్టివిటీలో అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అందుకని పిల్లలు మమ్మల్ని లైక్ చేస్తారు. సో మా ఈ ప్రయత్నం ఏంటంటే మిక్సప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండుని మిక్సప్ చేసి పిల్లలకి చదువు చెప్పాలని చెప్పే ఉద్దేశంతోనే మేము ఈ ఛానల్ని నడిపిస్తున్నాం. నేనైతే ఎస్పెషల్గా అందరూ తెలిసిందే ఓపెన్ స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఓపెన్ స్కూల్ వీడియోస్తో పాటు కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియో పెట్టినప్పుడు సో నేను సుధాకర్ సార్ ప్లాన్ ఏం చేసినామంటే పిల్లలకి కొంచెం యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ యాక్టివిటీస్ కొంచెం మనము ఛానల్లో పెడితే అందరు చూస్తారని చెప్పేసి ఒక ఐడియాతోని స్టార్ట్ చేసినాము. చాలామంది మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే ఇంకా ముందు ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాం. స్కూల్ పిల్లలతో కలిపి చేస్తాం ఎంటర్టైన్మెంట్ వీడియోస్. అంటే యాక్టివిటీ వీడియోస్. ఎంటర్టైన్మెంట్ అంటే డ్యాన్సులు కాదు. మా స్కూల్లో జరిగే యాక్టివిటీస్ వీడియోస్ అయితే ఉంటాయో అవి యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం, శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. ఇక్కడ నుంచి చాలా వీడియోస్ కలిసి చేస్తాం. ఇంకా ఆ వీడియోస్ మీకు నచ్చే విధంగా చేస్తామని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.